వరంగల్ దర్శన్ కార్యాలయంలో అష్టావధానం ఘనంగా జరిగింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి, అవధానిగా పేరు గడించిన చేపూరి శ్రీరామ్చే 25వ అష్టావధానం ఆదివారం ఉదయం 10 గంటలకు వరంగల్ దర్శన్ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. కాకతీయ పద్య కవిత వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక అవధాన కార్యక్రమంలో పద్య ప్రియులు, సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ గిరిజా మనోహర్ బాబు, డాక్టర్ భాషాచార్య, డాక్టర్ పలేరు వీరస్వామి, పెండం రమేష్ బాబు హాజరయ్యారు. నిర్వాహకులు కాకతీయ పద్య కవిత అధ్యక్షుడు కంది శంకరయ్య, కార్యక్రమం కోఆర్డినేటర్ ఏ కరుణాసాగర్లు పాల్గొన్నారు. అవధాన రజతోత్సవం ముందుగా తనకు అభినందనలు. ఈ కార్యక్రమానికి ఆధ్యక్ష్యం వహిస్తున్నటువంటి పెద్దలు పద్యవ శంకరులు, మన వరంగల్లే కాదు, మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, అనేక ప్రాంతాల నుండి పద్యం వైపుకు జనాన్ని మరలించినటువంటి పెద్దలు కంది శంకరయ్య గారికి, ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి మాన్యులు కవి శ్రీ భాష్యాచార్యులు గారు, అదేవిధంగా మిత్రులు అరసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి గారు, వరంగల్ దర్శన్ సంచాలకులు, అన్ని విధాల సాహిత్య కళారంగాలకు అపూర్వమైనటువంటి సహకారం అందిస్తున్నటువంటి మిత్రులు పెండం రమేష్ గారు, ఇంకా వేదిక ముందున్నటువంటి పెద్దలకు, మిత్రులకు నమస్కారం. కవిత్వం పలచబడిపోతుంది అంటూ ఉన్నారు జనాలు. శ్రీకృష్ణదేవరాయల వారు చెప్పిన పద్యం మనందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే పద్యం చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక విషయం చెప్పారు. మన భాషల గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆయన మాతృభాష తుళు, ఆయన 10 భాషల యొక్క శక్తి తెలిసినటువంటి వాడు. ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అన్నాడు. మనం చెబితే మన భాష మనం గొప్పదని చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ అది అంతగా పరిగణనలోకి రాదు. కానీ శ్రీకృష్ణదేవరాయల వారు చెప్పారు కాబట్టి దానికి ఒక ప్రామాణికత ఉంది. మరి అంత ప్రామాణికత ఉండి కూడా తెలుగు ఎందుకు వెనకబడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు చాలామంది మేధావుల్లో వస్తూ ఉంది. తెలుగు ఏమీ వెనకబడ్డం లేదు. ప్రపంచంలో తెలుగు వాళ్ళు, తెలుగు భాష మనగలుగుతూ ఉంది. కాకపోతే కాలానుగుణమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. మనకు పద్య కవిత్వం ఉంది. పద్య కవిత్వం యొక్క గొప్పదనం ఏమిటి అంటే, పద్యము అనేది ఒక చిరంజీవి ప్రక్రియ, దానికి క్షతి ఉండదు. కాకపోతే హెచ్చు తక్కువ ఉండొచ్చు, ఒక కాలంలో ఎక్కువ ఉండొచ్చు, ఒక కాలంలో తక్కువ ఉండొచ్చు. పద్యం గద్యం మొదలైంది, కథా ప్రక్రియ మొదలైంది, నవలా ప్రక్రియ మొదలైంది, వచన కవిత్వం వచ్చింది, నానీలు వచ్చాయి, ఇంకా రకరకాలైనటువంటి ప్రక్రియలు వచ్చాయి. పద్యం మాత్రం తగ్గలేదు. కాకపోతే రాయలేని వాళ్ళు ఎక్కువై ఉండడం వల్ల, రాయాలనే ప్రయత్నం చేయడం కూడా లేకపోవడం వల్ల, సుప్రసన్న గారు మాట్లాడినారు. అష్టావధానం మొదలు శాకల్య మల్లన గారిచే సమర్పించబడ్డది. అది వరంగల్ అని అన్నారు. అంటే వరంగల్కు మొదటి నుంచి ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. అంతేకాదు, వరంగల్లో అన్ని రకాల పెద్దలు కళ్యాణంలో చెప్పినట్టుగా అన్ని రకాల సాహిత్యం కూడా ఇక్కడ వర్తిల్లింది. మన సోమరకాలు తీసుకున్నాం కూడా, సోమరం చాలా గొప్ప కవి. నా ఉద్దేశంలో చాలా గొప్ప విప్లవ కవి. ఎందుకు విప్లవ కవి అంటే, భాష అంతకుముందు ఈ సాహిత్యం అంతా కూడా, వాంగ్మయం అంతా కూడా పండిత ప్రకాండుల కొరకే రాయబడింది. కానీ సోమ మాత్రం దాన్ని పేదవాళ్ళు అంటే జనవాళ్ళతో తీసుకొచ్చాడు. తర్వాత ఏదో రాజులకు, జమీందారులకు, జాగీర్దారులకు, రాణులకు, ఇట్లాంటి వాళ్ళకు కాకుండా సామాన్యుడిని హీరోలు చేశాడు. చాలా హీరోలు లేరు, చాలా సామాన్యులు. అనేక ప్రక్రియలు ఆయన కరువులు చూస్తే, నేను దాదాపు 94లోనే ఒక మహిళా అష్టావధానం చేసిన. కాబట్టి నాకు అది
చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇష్టమైన ఇది కాబట్టి నేను అవధాని గారికి 25 కాదు సార్ 25,000 చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వారికి ఏ ప్రోత్సాహమైనా నేను నా తరఫున నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నా. ముఖ్యంగా 94లో మా వరంగల్ దర్శనం స్టార్ట్ చేసినాం సార్, కాళోజీ గారి చేతుల మీదుగా. అప్పుడు అజయ్ మిశ్రా గారు కలెక్టర్ ఉండే, వారు ఆంధ్రప్రభ రిపోర్టర్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు సాక్షులు చేస్తున్నాడు, ఆయన ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఉండే. వీళ్ళ సమక్షంలో నేను వరంగల్ దర్శనం స్టార్ట్ చేసిన. లోకల్ ఛానల్ ద్వారా క్యాసెట్స్ చేసుకుంటూ వాళ్ళందరికీ రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది ఒక లూనా. ఆ లూనాలో ఈ క్యాసెట్స్ చేసుకొని ప్రతి ఆపరేటర్ దగ్గరికి పోయి ఇచ్చుకునేది. అప్పుడు నో ఛానల్స్, ఏ శాటిలైట్ ఛానల్ లేవు, ఒకే ఒక ఛానల్ తర్వాత వచ్చింది ఈటీవీ. అది ఆంధ్రావని కెమెరా వచ్చేది, నా కెమెరా ఆంధ్రావని కెమెరానే ఉండేది. ఆ తర్వాత మాకు దూరదర్శన్ వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు వచ్చేది కొన్ని కార్యక్రమాలకు. కడియం శ్రీహరి అప్పుడు మినిస్టర్ ఉండేది. ఇద్దరికి హిందూ శాస్త్రి గారికి నాకు ఒక వెహికల్ అరేంజ్ చేయండి, వాళ్ళ రుణ మీద ఏమొస్తాడు ఆ ప్రోగ్రామ్ అనేది తిరగటానికి అనేది. సరే, అది అంచెలంచెలుగా ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే ప్రతి చేతిలో 1000 ఛానళ్ళు అయిపోయింది. కాబట్టి మీ చేతిలో మీ సెల్ ఉంది కాబట్టి నన్ను ఆదరించాలని, మా వరంగల్ దర్శన్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని. ముఖ్యంగా వచ్చిన 30 మంది వచ్చారు, 30 మంది వాళ్ళ సబ్స్క్రైబ్ అయ్యి మీరు ప్రతి కవి సాహిత్యం ప్రోగ్రామ్స్ తప్పకుండా మేము కవర్ చేసి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మీతో మా పరిచయం చేసుకుంటూ నిన్న ఒక అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తారు ఒక ఆడిటర్ దగ్గర వచ్చేసరి నేను కవిత్వాలు రాస్తా, నాకేమన్నా సపోర్ట్ చేయండి, మీరు నాకు కొంచెం మీరు నన్ను మీ టీవీలో చూపించండి అంటే అమ్మ తప్పకుండా. చిన్న అమ్మాయి. అలాంటి చిన్న సాహితీ ప్రియులను కూడా మా దర్శన్ తరఫున మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తానని మీకు వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఇంత ఛాన్స్ ఇక్కడ రావటం, ఇది ఒక కళాక్షేత్రంలాగా తయారు కావటం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మా పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారు చాలా ఏళ్ళ నుంచి పరిచయం, ప్రతి వారు ఇంకా కొందరికి చాలా నేను కొత్త పరిచయం. వీరందరూ కూడా మా దర్శన్ను కోఆపరేట్ చేస్తారని అందరూ, మీరే కాకుండా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయించి మన వరంగల్ సాహితీ లోకాన్ని వరంగల్ దర్శన్లో చూసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేళ్ల మీద లెక్కబెట్టదగినటువంటి వాళ్ళు అవధానాన్ని గురించిన సరైన అవగాహన లేని వాళ్ళు ఉండవచ్చు. సరే, మనం ప్రక్రియలప్పుడు చెప్పుకుందాము. ఈ అవధానము అనేది ఏక సమయంలో అనేక విషయాలపైన మనస్సును ఏకాగ్రం చేసి ఆశువుగా కవిత్వం చెప్పడము, ఇది ప్రధానమైనటువంటిది. ఒకే సమయంలో 8 మందికి సమాధానాలు, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుతూ తడబడకుండా ధార, ధిషణ, ధారణ ఇట్లా పంచధకారాలు అని చెప్తారు. అవి నాకు సమయానికి గుర్తుకు రావు. అయితే ఈ అవధానం అనేది తిరుపతి వెంకట కవుల కాలంలో మహోజ్వలమైనటువంటి దశను చూసింది. ఆ తర్వాత కూడా కొన్ని 100 మంది అవధానులు మనకు తయారయ్యారు. ఈ మధ్యకాలములో కొంత వెనుకబడి మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు కూడా చాలా చక్కగా అద్భుతమైనటువంటి అవధానాలు చేసేటువంటి వాళ్ళు మాడుగుల వారు, గరికపాటి వారు, ఇంకా మహిళా అవధానులు, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా అవధానులు తయారవుతూ ఉన్నారు. మన వరంగల్లో కూడా మా గురువు గారు చిలుకమర్రి రామానుజాచార్యులు, కోవెల సంపత్ కుమార్ గారు, సుప్రసన్న గారు, ఇటువంటి వాళ్ళు అవధానాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇందారపు కిషన్ రావు గారు. అవధాన రంగం వారిని మర్చిపోతే అది అంతకంటే మహాపరాధం ఇంకొకటి లేదు.
చాలా అద్భుతమైనటువంటి అవధాని వారు. అయితే మిగతా జిల్లాలలో నేను బాగా తిరుగుతూ ఉంటాను ఈ అవధాన కార్యక్రమాలలో. వేరే జిల్లాలలో జరుగుతున్నటువంటి ఈ అవధానాలకు లభిస్తున్నటువంటి ప్రోత్సాహం మన వరంగల్లో కాస్త కొరపడింది. అవధానము అనేది కాస్త ఖర్చుతో కూడిన పని. దానికి ఏవైనా సంస్థలు కానీ వ్యక్తులు కానీ ముందుకు రావాల్సి ఉంటుంది. అటువంటి ఉత్సాహం మనం కలిగించాలి మన కవిత్వం ద్వారా, మన అవధానాల ద్వారా. ఇప్పుడు ఒక అవధానం చూశారు అంటే అరే ఇటువంటి అవధానం నేను కూడా ఒకటి పెట్టించాలి మా ఊళ్ళో లేక మా ప్రాంతంలో అనే ఆలోచన కలగాలి. కాబట్టి ఇప్పుడు మనము శ్రీరామ్ గారి అష్టావధానం 24 అయిపోయాయి. ఇప్పుడు 25వది. వాస్తవానికి నేను ఇంతకుముందు అన్నట్టుగా సరి అయినటువంటి ప్రోత్సాహము వేదిక దొరికినట్లేదుంటే ఈ సమయానికి 100 దాటిపోయి ఉండేవి. అది కొరవడడం వల్లనే పరిమితమైపోయింది సంఖ్య.